చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నాగమంగళం వద్ద కౌండిన్య నదికి ఆనుకుని ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర షిప్ ప్రాజెక్ట్ విశ్వవిద్యాలయం వర్క్స్ బోర్డుకు సంబంధించిన స్థలంలో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం శూన్యమని బాధితుడు సయ్యద్ రసూల్ ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ ఇసుక తవ్వకాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని సయ్యద్ రసూల్ షిప్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ భారతి డిమాండ్ చేశారు. ఇక్కడ ఎల్ఆర్ఎస్ నందు వర్క్ బోర్డ్ ల్యాండ్ని లీజ్కి తీసుకోవడం జరిగింది. ఈ లీజ్ నందు సర్వే నంబర్ 18 సర్వే నంబర్ 19 కౌండిన్య కెనాల్కి పక్కన ఆనుకొని ఉండి అవి డైరీ యూనిట్స్కి ఇంక్లూడ్ అయి ఉన్నాయి. మెయిన్గా ఇక్కడ గత 10 రోజుల నుంచి ఎక్కువగా ఇసుక తవ్వకాలు ఎక్కువగా జరగడము మరియు ఆ పక్కన ఉన్న ల్యాండ్ కూడా కబ్జాకి గురవడము ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. వీటిని వెంటనే అరికట్టడానికి మేము ఆర్టీఓ గారికి మరియు పోలీసులకి ఫిర్యాదు చేసి తగు చర్యలు తీసుకుంటామని నేను పశు పరిశోధన ఈ మాదిరి ఒగ్బోట్ జాగా ఇసుక కబ్జా చేస్తూ ఉన్నారు. ఇక్కడ అంతా తవ్వేస్తూ ఉన్నారు కూడా. ఈ ఒగ్బోటుకి సంబంధించిన వాళ్ళు ఎవరు పట్టించుకునే లేదు, ఎంఆర్ వాళ్ళు పట్టించుకోలేదు, ఈ వెటనరీ కాలేజ్ వాళ్ళు కూడా పట్టించుకోలేదు. వాళ్ళకి ఇచ్చిండేది లీజుకి. వాళ్ళు ఎంతవరకు దీని గురించి ఏం పట్టించుకోలేదు. మేమేం చేసేదానికి అవుతుందో రైతులంతా మా పైన వచ్చి పడిపోతారు అని వాళ్ళు డైరెక్ట్గానే చెప్తారు. సార్ మేడమ్ దీనికి మా కొంచెం అందరూ చేరి దీనికి మాకు సాయం చేయాల్సింది. కలెక్టర్ సార్ అన్న దీన్ని చూసి స్పందించి దీనికి మేలు చేయాలని చెప్పేసి ఈ ఒగ్బోట్ జాగాన్ని నిలబెట్టమని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. సర్వే నెంబర్ వచ్చి 1 నెంబర్ ఇది 3 ఎకరాల 36 సెంట్లు ఇది. అది ఆ పక్క 18వ నెంబర్లో 2 ఎకరాల 24 సెంట్లు ఉంది. మళ్ళీ వచ్చి 19వ నెంబరు దాంట్లో 1 ఎకరా